హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ చేసుకుని అయితే రూమ్కి రావడం జరిగింది భయ్య. అండ్ వన్ థింగ్ ఫస్ట్ మీకు ఒకటి చెప్తున్నా, ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ అన్నది ప్రస్తుతం అయితే మార్వెల్ స్టూడియోస్ అయితే తీయడం జరిగింది. బిఫోర్ అయితే వేరే స్టూడియోస్ తీయడం జరిగింది, వాటి గురించి కూడా మాట్లాడతాను. బట్ మార్వెల్ మూవీస్కి దీనికి ఏంటి కనెక్షన్ అంటే ఫ్యూచర్లో ఏం కనెక్షన్ రాబోతుంది అండ్ రివ్యూ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, అసలు డీప్ కనెక్షన్స్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరి వరకు చూడాలి భయ్య. ఇన్ కేస్ మీరు ఏమైనా మిస్ అవుతే కనుక అది మీకే ప్రాబ్లం అవుద్ది ఫ్యూచర్లో, ఎందుకంటే మార్వెల్ కనెక్షన్ ఉంది కాబట్టి. సో వీడియోని పక్కా చివరి వరకు చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సో స్టార్ట్ టు అంటే నేను ప్రతి పాయింట్ డిస్కస్ చేస్తాను. మాక్సిమం కనెక్ట్ అయ్యి థాట్స్ అయితే మీకు క్లియర్గా చాలా షార్ట్గా కంప్లీట్ చేసేస్తాను. మరి ఈ మూవీ చూడాలంటే మార్వెల్ మూవీస్ ఓల్డ్వి చూడాలంటే కనుక అవసరమే లేదు భయ్య. ఇది ఒక ప్రత్యేకంగా అనదర్ యూనివర్స్ లో జరిగే మూవీ అనమాట. సో అందుకనే ముందు వచ్చిన మార్వెల్ మూవీస్ అయితే ఏం చూడాల్సిన అవసరం లేదు. మరి ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఎవర్రా అంటే గనక మీకు ఎర్లియర్ ఫిల్మ్స్ చూసుకుంటే కనుక 20th సెంచరీ ఫాక్స్ స్టూడియోస్ అయితే తీయడం జరిగింది. 2005 లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత 2007 లో సేక్వెల్ కూడా తీశారు భయ్య. అంటే 2005 లో రిలీజ్ చేసిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ అనేది సూపర్ హిట్ అయితే అయింది, మంచిగా అప్రిషియేషన్ అయితే వచ్చింది. బట్ దానికి తర్వాత తీసిన సేక్వెల్ అయితే మాత్రం యావరేజ్ భయ్య, అంతకు వర్కౌట్ అవ్వలేదు. మీ భాషలో చెప్పాలంటే ఫ్లాప్ అయిందని చెప్పాలి. 2010-12 ఆ టైంలో అవెంజర్స్ అంతా బాగా పాపులర్ అవడం ఇదంతా జరుగుతూ వచ్చింది. అప్పుడు 2015 లో ఇదంతా దృష్టిలో పెట్టుకుని 20th సెంచరీ వాళ్ళు అయితే 2015 లో రీబూట్ వెర్షన్ అయితే రిలీజ్ చేశారు ఫ్యాంటాస్టిక్ ఫోర్ ది. ఇంకా అదైతే ఘోరంగా బ్లాక్ లాష్ అయితే వచ్చింది. చాలా బాగా చేసుకున్నారు వాళ్ళని అయితే, అస్సలు అంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సో అందువల్ల ఆ బ్లాక్ లాష్ ఇదంతా చూసి దాని తర్వాత తీయాల్సిన సీక్వెల్ అయితే వదిలేసి అక్కడతో మొత్తం స్టాప్ చేసడం అయితే జరిగింది. దాని తర్వాత 2019 లో డిజ్నీ అయితే అక్వైర్ చేసుకున్నారు ఫాక్స్ ని. తర్వాత మళ్ళీ దాన్ని మార్వెల్ అయితే రీగైన్ చేసుకోవడం జరిగింది రైట్స్ ని. దాని తర్వాత ఈ లెగసీని, ఈ టైటిల్స్ ని అండ్ సపరేట్ చేసి మొత్తం ఎంసీయూలోకి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో దాని ద్వారా ఇప్పుడైతే ఫ్యాంటాస్టిక్ ఫోర్ అన్నది మార్వెల్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో అందుకని మీరు ప్రత్యేకంగా ఏం చూడాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా మీకు తెలుసు మార్వెల్ 6th ఫేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందులో భాగంగా వచ్చిన మూవీయే ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ అన్నది. అంటే మీకు ఈ మూవీ వచ్చేసి ఎర్త్ 828 అనే ఒక సపరేట్ ఆల్టర్నేట్ యూనివర్స్ లో అయితే జరుగుద్ది అనమాట. మూవీ మొత్తం కూడా మీకు 1960s లో ఆ థీమ్డ్ యూనివర్స్ లోనే జరుగుద్ది మొత్తం అంతా కూడా. అంటే మొత్తం ఐసోలేటెడ్ అనుకోండి, ఎంసీయూ టైమ్ లైన్ నుంచి మొత్తం మూవీ అంతా కూడా ఒక సపరేట్ ఐసోలేటెడ్ యూనివర్స్ టైప్ లో అయితే ఉంటుంది అనమాట. సో అందుకే పెద్దగా కనెక్షన్ ఏమి ఉండదు. బట్ ప్రివ్యూస్ కనెక్షన్స్ ఏం లేకపోయినప్పటికీ కూడా ఫ్యూచర్ లో ఎంసీయూ ప్రాజెక్ట్స్ కి అయితే చాలా కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీలో మీకు ఇంట్రడ్యూస్ అయ్యే క్యారెక్టర్స్ అయితే చాలానే ఉంటాయి. మెయిన్ టీమ్ పెడ్రో పాస్కల్ యాజ్ రీడ్ రిచర్డ్స్ కింద అంటే మిస్టర్ ఫ్యాంటాస్టిక్, అండ్ వెనిసా కిర్బీ అయితే సూ స్టామ్ అంటే ఇన్విజిబుల్ ఉమెన్, అండ్ జోసెఫ్ క్విన్ యాజ్ జానీ స్టామ్ అదే హ్యూమన్ టార్చ్, అండ్ ఎబన్ మాస్ యాజ్ బెన్ గ్రిమ్ ద థింగ్. ఈ నలుగురు క్యారెక్టర్స్ ని మీకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ కి అయితే పిలవడం జరుగుద్ది. కొత్త విలన్స్ అండ్ ఎల్ఐస్ కూడా ప్రెజెంట్ చేస్తారు. గ్యాలక్టస్ అనే మెయిన్ కాస్మిక్ విలన్ అయితే ప్రెజెంట్ చేయడం జరుగుతుంది మూవీలో. అండ్ జూలియా యాజ్ ది సిల్వర్ సర్ఫర్ ని కూడా తీసుకొస్తారు. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ ఉంటే వాటికి అంత ఇంపార్టెన్స్ లేదు, బట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట. స్పెషల్ డిబ్యూట్ ఇది. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అనే ఒక సూపర్ పవర్డ్ సన్ అయితే ప్రెజెంట్ చేస్తారు, అది కూడా మాట్లాడదాం. అండ్ హెర్బీ అని చెప్పేసి HERBIE ది రోబోట్, అది కూడా ఎంసీయూ అపియరెన్స్ అయితే ఉంటుంది. వీటిని అయితే ప్రెజెంట్ చేయడం అయితే జరుగుతుంది భయ్య. అంటే ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్స్ ఎలా కనెక్ట్ అవుతాయి అంటే మీకు అవెంజర్స్ డూమ్స్డే కానీ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కానీ వీటికైతే పర్టికులర్లీ ఈ మూవీ అయితే కనెక్ట్ అవడం అయితే జరుగుద్ది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అనే క్యారెక్టర్ ఏదైతే రాబోతుందో మీకు నెక్స్ట్ మూవీస్ లో, అదైతే చాలా వరకు కూడా ఇంపాక్ట్ అయితే ఇస్తుంది భయ్య. నెక్స్ట్ వచ్చే మూవీస్ లో అయితే మెయిన్ క్యారెక్టర్ అని చెప్తాను నేను. ఏదైతే దీనికి రివ్యూలో లాస్ట్ లో ఇంకా బాగా క్లియర్ గా మాట్లాడుతూ, అందుకే వీడియో చివరి వరకు చూడండి అంటున్నా. ప్రస్తుతానికి ఇంకా చాలా లింక్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మీకు అనవసరం, ఇంకా కన్ఫ్యూజ్ అవుద్ది. ప్రస్తుతానికి మూవీ ఎలా ఉందన్న విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు ఒక ఇంట్రడక్షన్ అంటూ ఇచ్చాను, అది అర్థమైందని అనుకుంటున్నా. మరి మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ ఆల్రెడీ చెప్పాను, 1960s బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అది కూడా వన్ ఆల్టర్నేట్ ఎర్త్ 828 యూనివర్స్ లో. ఇక్కడ సైన్స్ జీనియసెస్ అయిన ఒక 4 మెంబర్స్ అయితే ఉంటారన్నమాట టీమ్ కింద. రీడ్ రిచర్డ్స్, సూ స్టామ్ అండ్ జానీ స్టామ్ అండ్ బెన్ గ్రిమ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాస్మిక్ ఎక్స్పెరిమెంట్ లో పవర్స్ అయితే వీళ్ళకి రావడం జరుగుతుంది అనమాట. అందువల్ల వీళ్ళు వరల్డ్స్ ఫస్ట్ సూపర్ హీరోస్ గా మారిపోతారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పెడ్రో పాస్కల్ యాజ్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్, క్లాస్ అండ్ ఎమోషన్ పర్ఫెక్ట్ బ్లెండ్ భయ్య. మంచి ఫాదర్ ఫిగర్ లా అయితే ఫీల్ అవుతాడు. సూపర్ గా వర్కౌట్ అవుతుంది మీ క్యారెక్టర్ అనేది. అండ్ వెనిసా గారు కూడా సూ స్టామ్ కింద అయితే పవర్ ప్లస్ ఎలిగెన్స్, అంటే టీం మొత్తంలో ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్, ఎమోషనల్ క్యారెక్టర్ ఉందంటే అది సూ స్టామ్ అనే చెప్పాలి. అండ్ జోసెఫ్ కిన్ గానీ అండ్ ఎబన్ మాస్ కానీ వాళ్ళ క్యారెక్టర్స్ లో చాలా లైట్ కామెడీ మూమెంట్స్ తో, డీప్ బాండింగ్ హైలైట్స్ తో చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య. అంటే మీకు స్టార్టింగ్ నుంచి మూవీ ఎక్కువ టైం ఏం తీసుకోరు, వీళ్ళ క్యారెక్టర్స్ ని ఆ పవర్స్ ని చూపించి విధానం ఇదంతా కూడా చాలా త్వరగానే కంప్లీట్ చేస్తారు. అండ్ లైట్ కామెడీ మూమెంట్స్ తో మంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు అన్నమాట మూవీని. అంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే
ఏంటి మూవీకి ఎక్కువ స్క్రీన్ టైమింగ్ కానీ ఇదంతా కూడా విలన్స్ కి అండ్ ఆ సెటప్స్ కి ప్రెజెంట్ చేసుకున్నారు. అదే ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. అండ్ ఆ 90s 60s రెట్రో వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది భయ్య. ఒక నాస్టాలజీ ట్రిప్ ఫీల్ అయితే వస్తుంది మీకు. ఆ డిజైన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా స్టైలిష్ గా ఉంటాయి. అంటే వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు జరిగిన ఫ్యాంటాస్టిక్ 4 లో మిస్టేక్స్ కానీ ఆ సీన్స్ కానీ ఇవన్నీ రిపీట్ అవ్వకూడదని చెప్పేసి చాలా ఫ్రెష్ గా ప్రెజెంట్ చేశారు ఈ ఫ్యాంటాస్టిక్ 4 ని. అది బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా గ్యాలాక్టిక్స్ ఇంట్రడక్షన్ అయితే సూపర్ భయ్య. ఫైనల్లీ ఎంసీయూలో కాస్మిక్ డేంజర్ ని సీరియస్ గా తీసుకొచ్చారని చెప్తాను నేనైతే. చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు దాకా వచ్చిన ఫేజ్ 5 లో వచ్చిన మూవీస్ ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ కి చాలా మూవీస్ తీసుకొచ్చారు. బట్ అంత ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉండదు. బట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. అండ్ సిల్వర్ సర్ఫర్ ని తీసుకొచ్చిన విధానం కూడా బాగుంటుంది భయ్య. అంటే ఈసారి కాకపోతే ఫీమేల్ జూలియా గార్నర్ అయితే తీసుకురావడం జరిగింది సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ కి. దాన్ని ఎలా తీసుకెళ్తారో తెలియదు ఫ్యూచర్ లో. బట్ డిఫరెంట్ టేక్ అయితే ఉంటుంది. బట్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఇంకా పోస్ట్ క్రెడిట్ ట్విస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మార్వెల్ మూవీస్ అంటే పోస్ట్ క్రెడిట్ సీన్స్ కి మారుపేరని చెప్తా. అస్సలు మిస్ అవ్వద్దు భయ్య. పోస్ట్ క్రెడిట్స్ అన్నవి చాలా బాగుంటుంది. మెయిన్ గా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ లో. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ గా ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అన్న క్యారెక్టర్ అయితే తీసుకెళ్తారు మీకు ఎంసీయూలో. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. అసలు క్రెడిట్స్ మిస్ అవ్వద్దు అండ్ మూవీ కూడా మిస్ అవ్వకండి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే థిన్ స్టోరీ లైన్ భయ్య. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫ్యాంటాస్టిక్ 4 గురించి తెలుసు. సో అందువల్ల ఎమోషనల్ బీట్స్ కి అంతగా వర్క్ అవ్వకపోవచ్చు మీకు. అండ్ మెయిన్ ప్లాట్ కూడా చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ అండర్ డెవలప్డ్ విలన్ ఆర్క్స్ భయ్య. అంటే గ్యాలాక్టస్ కానీ అండ్ సర్ఫర్ స్ట్రాంగ్ కానీ విజువల్స్ తో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. గ్రాండ్ గా ఉంటుంది, అదిరిపోద్ది. బట్ కాన్ఫ్లిక్ట్ పరంగా అంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేయలేదన్నమాట. ఇంకా కాస్త టైం ఇచ్చుంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇంకా బెన్ అండ్ జానీ ఆర్క్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే సపోర్టింగ్ క్యారెక్టర్సే బట్ ఫుల్ జస్టిస్ అయితే చేయలేదు. సర్ఫేస్ లెవెల్ ఇంట్రడక్షన్స్ ఇచ్చారు. ఇంకా ఫుల్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ ప్రెసెంట్ అయితే నో మెయిన్ ఎంసీయూ కనెక్షన్ భయ్య. అంత క్లియర్ గా ఎంసీయూ కనెక్షన్ అయితే మీకు చూపించారు. బట్ ఫ్యూచర్ లో ఉంటుంది. ఫేజ్ 6 అయితే స్టార్ట్ చేశారు కానీ ఇంకా ఎగ్జిస్టింగ్ ఎంసీయూ ఫ్యాన్స్ కి అయితే కనెక్షన్ వీక్ గా ఉంటుంది. బట్ ఫ్యూచర్ లో ప్రెజెంట్ చేస్తారు. వీటి పరంగా అయితే కొంచెం మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ మూవీ అయితే 2 hours 6 minutes రన్ టైమ్ తో మీకు అయితే మంచిగా వర్త్ ఇట్ అనే చెప్తా. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. నేనైతే చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా. అందుకే ఇంత బాగా అనిపించింది నాకు. సో మీరు అదే మైండ్ లో పెట్టుకుని వెళ్ళండి. మీకు కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. లాంగ్వేజ్ కూడా క్లీన్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. చూడండి భయ్య. థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. మంచిగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ మార్వెల్ మూవీస్ కి లింక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడండి అని చెప్తా. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువైందని అయితే డిసప్పాయింట్ అవ్వద్దు మీరు. లెంత్ కి తగ్గ కంటెంట్ ఇచ్చానని అనుకుంటున్నా. ఎందుకంటే జస్ట్ రివ్యూ కాదు, ఫ్యాంటాస్టిక్ 4 గురించి మీకు తెలియని విషయాలన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది స్టార్టింగ్. వీటి కోసం ప్రత్యేకంగా వీడియో చేయలేను. మనకు అంత ఖాళీ లేదు. మీకు తెలుసు మనం డైలీ పెట్టి కంటెంట్ ఎలాంటిదో. సో అందుకే ఒకే వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. చివరి వరకు చూసారని అనుకుంటున్నా. చూడకపోతే మీ ప్రాబ్లం భయ్యా. నేనేం చేయలేను ఇంకది. ఓకే, లవ్ యూ ఆల్. బాయ్.